హారతి నమస్కారం చేసుకోండి. సకల కార్యానుకూలత శుభఫలాభాస్తండి. మనోదీష్ట వెంకటేశ్వర స్వామి అనుగ్రహ ప్రసాద శుభఫలాభ మహాలక్ష్మి అనుగ్రహ ప్రసాద సౌఖ్యం కాదు ఏదో లైన్ ముందే కాదు దేవుడిని అంతే. लक्ष्मी सूत्र नाम देस्य रात्रि श्री नाम देस्य वसंत लक्ष्मी नाम देस्य सह कुटुंबस्य गोत्रस्य वेंकटेश्वर स्वामी देवता नमः। नीराजनं समर्पयामि नीराजनादानं समर्पयामि राजा पूजा व्रत परसिद्धिरस्तु उन्नत पदवी स्वीकरणता योग्यता परसिद्धिरस्तु पुनर्दर्शनं प्राप्ति। నమస్కారం అండి. పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. దేవదేవుని ఆశీస్సులు అందరికీ ఉంటూ ప్రజలందరికీ మంచి చేకూరాలని ఈ సందర్భంగా ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పద్మావతి సమేత వెంకటేశ్వర మందిరం హౌసింగ్ బోర్డులో మరి ధనుర్మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు ముఖ్యమైనటువంటి ముక్కోటి సందర్భంగా మరి భక్తులందరూ కూడా తెల్లవారుజాము 4 గంటల నుంచి కూడా స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు చాలా పవిత్రమైన దినం కాబట్టి దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ మేము ఇక్కడ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి మరి అలంకరణ అంతా కూడా మన సరిపిడకల రామారావు గారి దంపతులు, అలాగే స్వామివారికి వస్త్రాలన్నీ కూడా ఇందుకు వెంకటరాజు గారు, అలాగే అల్లం రమేష్ గారు, మిగతా ఇతర మిత్రులందరూ కలిపి ప్రసాదాలు చేయించడం జరిగింది. ఈ రోజు వచ్చినటువంటి భక్తులు స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం. శ్రీ పద్మావతి వెంకటేశ్వర దేవస్థానంలో మరి ఉదయం 4 గంటల నుంచి కూడా భక్త సందోహం మధ్య ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఆ పరమేశ్వరుని ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరం కూడా సుఖంగా గడవాలని మా పద్మావతి వెంకటేశ్వర దేవస్థానం తరఫున భగవంతుని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. హౌసింగ్ బోర్డులో ఏం చేసి ఉన్న శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వచ్చిన భక్తులందరికీ కూడా ఏకాదశి సందర్భంగా వారందరికీ కూడా మన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి శ్రీ వెంకటేశయ్య మరి హౌసింగ్ బోర్డు తిరుమలగా పిలువబడే భీమవరం హౌసింగ్ బోర్డు కోణంలో వేయించేసిన శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నందు ముక్కోటి ఏకాదశి సందర్భంగా అత్యంత వైభవంగా తిరుమతిలో ఎట్లయితే జరుగుతుందో అలాగే ఈ ఆలయంలో కూడా ఈ రోజు భక్తులతో కోలాహలంగా నడుస్తుంది. ఇప్పుడు వరకు కూడా 4000 మంది భక్తులు విచ్చేసి ఉన్నారు. మరి సకల సదుపాయాలు కల్పించి వారికి అన్ని సదుపాయాలు పెడుతున్నాము. ప్రసాదం దాతలు, అలంకరణ దాతలు, బట్టల దాతలు అందరికీ కూడా మా ఆలయం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఓం నమో వెంకటేశ్వర. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా హౌసింగ్ బోర్డులో గల వెంకటేశ్వర స్వామి గుడి నందు ఉత్తర ద్వార దర్శనం జరిపించడం చాలా ఆనందంగా ఉంది. భీమవరం పట్నం హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానంలో ధనుర్మాస విశేషమైనటువంటి ఉత్సవాలలో ప్రధానమైనటువంటిది వైకుంఠ ఏకాదశి. అటువంటి ముక్కోటి దేవతలు కూడా దర్శించుకుంటారు కాబట్టి ముక్కోటి ఏకాదశి అని. ఉత్తరద్వారం వైకుంఠం ఉత్తరంగా ఉంటుంది కాబట్టి ఉత్తరద్వారం దర్శనం ప్రత్యేకత. ఇటువంటి విశేషమైనటువంటి ఉత్సవం మన హౌసింగ్ బోర్డు వెంకన్న ఆలయంలో ప్రత్యేకంగా ఉత్తరద్వారం ఉండటంతో భీమవరం నలుమూలల నుంచి కూడా విశేషంగా భక్తజన సందోహం అందరూ కూడా వచ్చి తెల్లవారుజామునే స్వామివారిని తెల్లవారుజాము నుంచి ఇప్పటి వరకు కూడా సేవించుకుంటూ ఉన్నారు. బాలింతలకు వృద్ధులకి కూడా సాయంత్రం కూడా ఆలయ అధ్యక్షులు వెంకటరాజు గారు, కమిటీ సభ్యులు సాయంత్రం కూడా 5 గంటల నుంచి 8 గంటల వరకు కూడా దర్శనం చేసుకునేటువంటి భాగ్యం కలగజేశారు. కాబట్టి అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. ధనుర్మాసం విశేషమైనటువంటి ఉత్సవంలో భాగంగా శ్రీవారికి వేకోజామునే 2:30 నిమిషాలకి
తీర్థ సంగ్రహణం చేసుకుని స్వామివారి అభిషేకం కొరకు ఆలయ మర్యాదలతో అర్చక స్వామి తీర్థబిందు తీసుకొచ్చి స్వామివారికి ఏకాంతంగా భగవత్ వైఖానస ఆగమ శాస్త్రోక్త మార్గముగా అర్చనాది కైంకర్యములు నిర్వహించుకుని అనంతరం భక్తులందరూ కూడా వారు ధనుర్మాస సేవ వీక్షించే విధంగా భోగమూర్తులకు పంచామృతములతో అభిషేకము, సువర్ణరహిత పుష్పాలతో విశేషమైనటువంటి అర్చన, పద్మావతి దేవికి గోదాదేవికి కుంకుమార్చన, గరుత్మంతుడుకు అలాగే ద్వారపాలకులకు అర్చన, విశేషమైనటువంటి ఈ యొక్క పాసురంలో భాగంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి ప్రసాదాలు స్వామివారికి ఆరగింపు చేస్తూ ఉంటాం. ఈ రోజు విశేషమైనటువంటి ప్రసాదములు 5 రకాల ప్రసాదాలు స్వామివారికి ఆరగింపు చేసి నీరాజన మంత్ర పుష్పాలు, తిరుప్పావై ఆ రోజు పాసురం స్వామివారికి విన్నవించి చామరము, గోష్ఠి, తిరుప్పావై విశేషమైనటువంటి సేవాకాలం అయిన అనంతరం స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహములతో స్వామివారు అమ్మవారు ఉభయ దేవతలతో మలయప్ప ఆ యొక్క ద్వారపాలకులు దగ్గర నుండి అటు ఉత్తర ద్వారంగా ఉండగా అక్కడికి వేయించింపు చేసి విశేషమైనటువంటి పుష్పాలతో సర్వాలంకార శోభితంగా అలంకరణ చేసి అనంతరం ఆలయ అధ్యక్షులు వారిచే ద్వార పూజా కార్యక్రమం నిర్వహించి అనంతరం ఉత్తర ద్వారం 5:30 ఉత్తర ద్వార ప్రవేశం భక్తులందరికీ కూడా సర్వదర్శనం ఇవ్వడం జరిగింది. అక్కడ నుండి స్వామివారి యొక్క మలయప్ప స్వామివారిని దర్శనం చేసుకుని అనంతరం మూలమూర్తిని దర్శనం చేసుకుని దక్షిణ ద్వారం గుండా అందరూ కూడా ప్రసాదాలను స్వీకరించి తరించారు. ఓం నమో వెంకటేశాయ. శనివారం రోజున కుడారై ఉత్సవం జరుగుతుంది. ఈ యొక్క ధనుర్మాసంలో విశేషమైనటువంటిది 108 పాత్రలతో స్వామివారికి ఆరగింపు చేసి భక్తులకు పంచడం జరుగుతుంది. ఆ యొక్క సేవను కూడా వీక్షించడానికి శనివారం కావడంతో భక్తులందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుని హౌసింగ్ బోర్డు వెంకన్న వైభవాన్ని అందరూ కూడా పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ సాయిరామ్. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో వేయించేసినటువంటి శ్రీ మల్లినేడి సత్యనారాయణ గారి స్మృత్యర్థం వారి కుమారుడు శ్రీ మల్లినేడి తిరుమలరావు బాబీ గారు మరియు వారి కుటుంబ సభ్యులు నిర్మించినటువంటి శ్రీ వెంకట సాయిబాబా వారి మందిరంలో ఈ రోజున వైకుంఠ ఏకాదశి మహాపర్వదినం అత్యంత వైభవంగా వేలాది మంది భక్తుల సమక్షంలో ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి కూడా శ్రీ వెంకట సాయినాథ్ని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా సకల దేవతా స్వరూపుడైన శ్రీ సాయినాథ్ అనుగ్రహం కలగాలని కోరి ప్రార్థిస్తూ వైకుంఠ ఏకాదశి శుభాశీస్సులు శ్రీ వెంకటేశ్వర అనుగ్రహం అందరికీ కలగాలని కోరి ప్రార్థిస్తూ అలాగే వచ్చే సంక్రాంతి కూడా మనకి భోగి భోగభాగ్యాలు, సంక్రాంతి సకల శుభాలు, కర్మ సకల కార్యాన్ని అనుకూలించి అందరూ కూడా సకల శుభాలతో వర్ధిల్లాలని భక్తులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓం శ్రీ సాయిరామ్. ఇటు చూడండి. ఆయన దృష్టం ఆస్ట్రేలియా నుంచి వచ్చింది ఎవరో రంగ అలా పట్టుకోండి సార్.